మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 98 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో నెట్ రన్ రేట్ ను భారీగా తగ్గించుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. సునీల్ నరేన్ విధ్వంసం సృష్టించారు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్, రమన్దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నారు. నవీనుల్ హాక్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టోయినిస్ టాప్ స్కోరర్. కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీశారు. కాగా మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. అన్ని విభాగాల్లో పేలవమైన ప్రదర్శన, సునీల్ నరేన్ విధ్వంసం తమ ఘోర పరాజయానికి కారణమని తెలిపాడు. తరువాతి మ్యాచ్ల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారీగా పరుగులు సమర్పించుకున్నాం. ఓవరాల్ గా బంతి, బ్యాట్ తో చెత్త ప్రదర్శన చేశాం. పవర్ ప్లే లో నరేన్ మాపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. మా బౌలర్లు ఆ ఒత్తిడిని జయించలేకపోయారు. ఐపీఎల్ అంటే ఇలానే ఉంటుంది. మంచి ఆటగాళ్లను ఎదుర్కొంటూ మనల్ని మనం పరీక్షించుకోవాలి. పిచ్ బాగుంది. హార్డ్ లెంగ్త్ తో బౌలింగ్ వేస్తే కాస్త బౌన్స్ అవుతుంది. ఇక్కడ వికెట్ తో పోలిస్తే 235 స్కోర్ అంటే 20 నుండి 30 పరుగుల అధికమే. మా బ్యాటింగ్ పేలవంగా ఉంది. అయితే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడానికి మేము ముందుగానే సన్నద్ధం అయ్యాం. కానీ మా ప్రణాళికలు ఫలించలేదు. సునీల్ నరేన్, ఇతర బ్యాటర్ల వద్ద కొన్ని పొరపాట్లు చేశాం. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన తర్వాత మా ప్రదర్శనను పరిశీలించుకుంటాం. ఎక్కడ తప్పు చేశామో తెలుసుకుంటాం. ఈ సీజన్ లో సొంత మైదానంలో మా చివరి మ్యాచ్ ముగిసింది. వచ్చే మ్యాచ్ల్లో మేము మరింత బెదురులేని క్రికెట్ ఆడాల్సి ఉంది అని రాహుల్ తెలిపాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.